గరుడ పంచమి, శ్రావణ శుద్ధ పంచమి, నేడే గరుడ పంచమి. ఈ గరుడ పంచమి అనే పేరు ఎలా సంభవించిందో మనం చూద్దాం. గరుత్మంతుడు పక్షులకు రాజు. ఆయన సర్పజాతికి శత్రువు. ఆయన గొప్పతనమంతా విష్ణుమూర్తిని వాహన రూపుడై సేవించడంలోనే ఉంది. ప్రతిరోజు నిరంతరం స్వామి పాదసేవ చేస్తూ ఉంటాడు గరుత్మంతుడు. అపార శక్తికి, అద్భుత గమనానికి సంకేతంగా ఆ పక్షిరాజును దేవతలు భావిస్తారు. ఆ వినతకు 2 కుమారులు. గరుత్మంతుని అన్న అయినటువంటి అనూరుడు సూర్యునికి రథసారథి. 2వ కుమారుడు గరుడు. విష్ణుమూర్తికి వాహనమే ఆ గరుత్మంతుడు. దేవేంద్రుని వజ్రాయుధం దెబ్బలను కూడా తట్టుకోగలిగిన శక్తి గరుత్మంతుని రెక్కలకు ఉంది. అందుకే ఆయనను సుపర్ణుడు అని కూడా పిలుస్తారు. అందువల్లనే దేవేంద్రుని ఓడించి అమృతాన్ని తెచ్చి సవతి తొలగించిన రోజే శ్రావణ శుద్ధ పంచమి. అదే రోజు దానిని గరుడ పంచమిగా చెప్తూ ఉంటారు. విష్ణు పతాకం మీద గరుత్మంతుడు అధిరోహించి ఉంటాడు. విష్ణునామాల్లో గరుడధ్వజం అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి నామం. ఇలా ఆ రోజుకు శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా చెబుతూ ఉంటారు.